ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారు కదా? ప్రతిరోజు దేవుని మాటలు ధ్యానించడం ఎంతో సంతోషాన్ని ఇస్తుంది కదా. ఇలానే బలంగా ముందుకు సాగుదామండి. ఇంకా ఆలస్యం ఎందుకు? ప్రత్యేకంగా మరి యెషయా గ్రంథం 41వ అధ్యాయం 10వ వచనం ద్వారా ప్రభు మనందరితో మాట్లాడనే ఉన్నారండి. నా దక్షిణ హస్తముతో నిన్ను ఆదుకుందును. ప్రైజ్ ది లార్డ్. చాలా చక్కని మాట కదా. అవునండి, తన దక్షిణ హస్తము మనల్ని ఆదుకుంటది. ఏ ఉదయకాల సమయంలో ఏ స్థితిలో ఉండి భయపడుతున్నావు, ఏ భయంకరమైన శోధన నుండి దిగులు పడుతున్నావు, చాలా వేదన కలిగి ఉన్నావు అనుకుంటా. నా జీవితం, నా పరిస్థితి ఏంటి, ఈ పరిస్థితిలో నేను ఎలా దాటింపగలుగుతాను, ఈ పరిస్థితిలో నేను ఎలా ముందుకు సాగగలుగుతాను, అన్ని విషయాల్లో చాలా భయముతో మరి కృంగుదలలో మీరు ఉన్నారనుకుంటా. ప్రభు అంటున్నారు, ఉదయకాల సమయంలో నీవు భయపడాల్సిన అవసరం లేదు, దిగులు పడాల్సిన అవసరం లేదు. నా దక్షిణ హస్తము నిన్ను ఆదుకుంటుంది. ఆమె అవునండి, ఎవ్వరు చేయవిడిచిన ప్రభు చేయవిడిచే దేవుడు కాదు. ఆయన నిన్ను, నీ కుటుంబాన్ని అద్భుతంగా నడిపించే దేవుడే ఉన్నారు. ధైర్యంగా ఉండండి. దేవుడు గొప్ప సహాయం చేయబోతున్నారు. ప్రతి పరిస్థితిలో ఆయన నిన్ను గొప్ప చేయబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.